ప్రేజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. అందరికి వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున, అతి పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ, సర్వఘనత మహిమా ప్రభావములు మహోన్నతుడైన ఆ యేసయ్యకే చెల్లునుగాక. రెండు చేతులెత్తి ఆ పరిశుద్ధుని మనం ఆరాధిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారు, బాగున్నారు కదండి? మీ కొరకు మేము మానక ప్రతిరోజు ఈ పరిచయ విషయమై ఎవరెవరైతే భారం కలిగి ఈ పరిచయ కొరకు మా కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే కొందరి నిమిత్తమై, కొందరి విషయమై అనారోగ్యంగా ఉంటున్నారు, కొందరేమో ఆయా సమస్యల్లో ఉంటున్నారు. వాళ్ళందరి కొరకు మేము ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తున్నామండి. యథార్థంగా చెబుతున్నాను, ప్రార్థనలు మీ కొరకు మాత్రము ఇక్కడ ఆ ధూపము వేయబడుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉన్నాయి, దేవునికి ప్రార్థన చేయబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అనేకులను మనము ప్రభు కొరకు సంపాదిద్దాం. మన ప్రాంతాలను, మన రాష్ట్రాన్ని ప్రభుకు అప్పగిద్దాం. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యము నీతి రాజ్యం. ఆయన రాజ్యము ఆయన ఉంటే, ఆయన బిడ్డలుంటే అంతా ఎక్కడ చూసినా పవిత్రత, న్యాయము కనబడుద్ది. ఎందుకంటే ఆయన న్యాయాన్ని, పరిశుద్ధతను ప్రేమించువాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే అండి, దేవుని వాక్యం మనము చదువుకుందాం. చూడండి, ఈ డైలీ బ్రెడ్లో ఏమండి, బైబిల్ తీసారా? ఖాళీగా ఉన్నవారు బైబిల్ తెరవండి. అలాగే బిజీగా ఉన్నవారు వాక్యాలు వింటూ ఉండండి. అలా బ్లూటూత్కి కనెక్ట్ చేసి వింటూ ఉండండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుదాం. అయితే అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే 3వ వచనం అండి. 3వ వచనము 1, 2, 3వ వరుస ఏంటండి? 3వ వచనము 3వ వరుసలో ఉంటుంది. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. మరలా చదువుతానండి. 3వ వరుస, 3వ వచనం, 3వ వరుస. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. ఏమండి, ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు వినుము అని అంట. మొదటి వచనం నుండి, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఏమండి, ఎవరున్నారు అక్కడ? యోర్దాను తర్వాత ఎవరున్నారు అక్కడ? గొప్ప బలము గల, నీకంటే ఏంటండి? నీకంటే గొప్ప బలము, నీకంటే ఏంటండి? నీకంటే ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీకంటే గొప్పోళ్ళు అక్కడ. మా ధన బలం ఉంది వాళ్ళకి, అలాగే బంధు బలగం ఉంది, అలాగే ఈ బలం ఉంది, ఈ శక్తి కూడా ఉంది. వాళ్ళకు అండబలం ఉంది, కొండ బలం ఉంది, ఈ శక్తి కండ బలం కూడా ఉంది. వాళ్ళు మీకంటే గొప్ప వాళ్ళు. వాళ్ళ ప్రకారం అంట ఆకాశమును అంటుతున్నాయంట. అలాంటి ప్రజల దగ్గర మీరు పోతున్నారు, అక్కడ నడిపించబోతున్నాను నేను. చదవండి అమ్మా. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. మీరు వాళ్ళ ముందు ఏంటండి, మిన్నల్లులా ఉంటారు, చిట్టెలకల్లా ఉంటారు, మా ఎలక పిల్లలా ఉంటారు మీరు. అలాంటి ఏ దేహం అంట? చదవండి. ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అంటే వాళ్ళ హైట్, వాళ్ళ పర్సనాలిటీ, వారి యొక్క శరీర ఆకృతి మీకంటే గొప్పగా ఉంటుంది. వాళ్ళ ఒక్క దెబ్బకు 10 మందిని చంపేస్తారు. అలాంటి శరీరం కలిగిన వారు, అలాంటి దేహం కలిగిన వారు. చదవండి. వాళ్ళు ఎవరో కాదు, అనాకీయులంట. ఎవరండి? నీకు తెలిసిన వారే ఎవరండి? అనాకీయులు. మీకు తెలిసిన వారే. వారు ఎట్లా ఉంటారు? మీకంటే గొప్ప జనాలు. ఏమండి, మీరు కొంతమంది మీకంటే వాళ్ళు ట్రిబల్. ఏమండి, మీకంటే వాళ్ళు పదంతులుగా
వారు 20 అంతులు లాంటి 20 అంతులు ఉంటారనమాట ఆ జనాలు, ఆ ప్రజలు. ఏమండి మీరు 10%, వాళ్ళు 20% ఉంటారు, మీకంటే ఎక్కువే. అయినను చదవన్నా, అనాకీయుల ఎదుట ఎవరు నిలగలరు, ఎవరు ఉండగలరు, ఎవరు నిలబడగలరు? అలాంటి వాళ్ళు అనమాట. శరీరం లేని ఒక గుద్దికే, దెబ్బకే, ఒక పోటుకే 10 మంది కూలిపోతారు. ఒక్క వ్యక్తి చాలు 10 మంది. ఇస్రాయల్ 10 మందిని చంపటానికి, 10 మంది కూల్చడానికి ఒక్కరు చాలు. అనాయకుడు ఒక్కడు చాడు చాలు. చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు వింటున్నావా? భయపడమాకు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. అంటే నీకు ముందుగా ఆయన దాటిపోతున్నాడు, నీకంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. తెలుసుకో ఓ ఇశ్రాయేలు, వింటున్నావా? నీకంటే ముందుగా నేను వెళ్తున్నాను. ఎలా? దహించు అగ్నిగా. వాడు నీకంటే బలవంతుడా? వాడు వాళ్ళ ప్రకారాలు ఏమన్నా ఆకాశాన్ని అంటుతున్నాయా? డోంట్ వరీ, నేను మీకంటే ముందుగా వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను? దహించు అగ్నిగా. వాళ్ళని దహించేస్తాను. వారు దేని బట్టి వాళ్ళు విరవీగుతున్నారు? ఆ అనాకీయులు దేని బట్టి విరవీగుతున్నారు? దేని బట్టి? ఆ శక్తిని చూడండి, ఆ కండబలము, బంధుబలగము, ధనబలము చూడు. వాటిని నేను కాల్చేస్తాను, అది నేను కాల్చేస్తాను. చదవండి. ఆయన కాబట్టి నీ దేవుడైన యెహోవా తాను దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. నేడు నీవు తెలుసుకో, ఈరోజు తెలుసుకో, ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడంట? కూల్చేస్తాడంట, నేలమట్టం చేస్తాడంట ఆ ప్రకారాలని. ఆకాశాన్ని అంటుతున్న ఆ గోపురాలను, ఆకాశాన్ని అంటుతున్న ప్రకారాన్ని ఏం చేస్తాడంట? దహించు అజ్ఞాన దేవుడు నేలమట్టం చేస్తాడంట. నీ కొరకు నా దేవుడు నీకు ముందు వెళ్తున్నాడు ఆయన. అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారండి? బ్రదర్స్ సిస్టర్స్ వింటున్నారా? నీకు ముందుగా ఆయన దహించు అగ్నిగా వెళ్ళి అనాకేయులు, ఏంటండి అనాకేయులు లాంటి మనుషులను, పరిస్థితులు వాళ్ళ ద్వారా వచ్చే ఆ సమస్యలను, అలాంటి వాటిని, అలాంటి వ్యక్తులను, అలాంటి పరిస్థితులను దేవుడు ఏం చేస్తాడంట? కూలద్రోస్తాడంట. కొలాప్స్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఎదుట ఎవరున్నారు చెప్పాలి? నీ ఎదుట ఎవరున్నారు? నీ ముందు ఎవరు నడుస్తున్నారు? సామాన్యుడు కాదండి. నీ దేవుడు శక్తిహీనుడు కాదు, ఆయన శక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దహించు అగ్ని గల దేవుడు ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు. అలాగే ఎక్సోడస్, విల్ సీ ఎక్సోడస్ 23:23-29 ఉంటుంది చూడండి. నిర్గమకాండం 23:29 ఉంటుంది చూడండి. గబగబా చూద్దాం. 23:29 నిర్గమకాండము 23:29 నిర్గమకాండం 23:29 ఉంటుంది చూడండి. నేను చదువుతాను. ఏంటండి? ఆ దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపబడుకున్నట్లు వారిని 1 సంవత్సరములోని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. హల్లెలూయా. వెళ్ళగొట్టును. వెళ్ళగొట్టును. చూడండి ఇక్కడ లాస్ట్ నేనే చదవండి. 29లో అది కాదండి, 29లో ఉంటుంది చూడండి. అడవి మృగములను నీకు విరోధముగా విస్తరింపబడకుండానట్లు వారిని 1 సంవత్సరములోని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకా 2:13 చదువుదాం. మీకా 2:13 మీకా 2:13 కూడా చదువుదాం. ప్రకారములు ఏమండి తీశారు? 2:13 ప్రకారములు, ఆ ప్రకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు.
వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్నిగా, నీకు దహించు అగ్నిగా మీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన నాయకుడుగా నడుస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంట? పడగొట్టేస్తాడంట, కూలదోసేస్తాడంట అనాకీయులను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనాయకులు అంటే మనుషులను, అనాయకులు లాంటి అలాంటి వారి ద్వారా వస్తున్నటువంటి పరిస్థితులను. కాబట్టి ఉదయకాల సమయంలో భయపడమాకు, ఆయన నీకు నాయకుడుగా, దహించు అగ్నిగా ముందుగా నడుచును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడ పరిశుద్ధులకు దేవా, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ, అయ్యా మాకు దహించు అగ్నిగా ముందుగా నడుస్తూ, ప్రభా ఇదిగో తన అనాయకులను కూలద్రోస్తాను, నేను కూల్చేస్తాను వారిని అని అన్నావు, పడగొట్టేస్తాను అంటున్నావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ, ప్రభు వాక్యంలో ప్రతి బిడ్డ విషయంలో అనాయకులు లాంటి సమస్యలు వాళ్ళు చూసి నేను భయపడుతున్నారేమో, అలాంటి పరిస్థితులు చూసి ప్రభు మీరు ముందుగా వెళుతూ వాటినన్నిటిని కూలద్రోయండి, కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.